Hello, hi, my dear friends. Welcome to my channel HSR by Info. Today we are going to discuss one more important concept, kingdom fungi. ఇది మనం బయాలజికల్ క్లాసిఫికేషన్లో ఉన్నాం. యాక్చువల్గా నీట్ 360 బయాలజీకి సంబంధించినటువంటి సిరీస్లో ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ అన్ని లెసన్స్ కవర్ చేస్తాను డెఫినెట్లీ మీకు. సో ఇప్పటికే మనకు యాక్చువల్గా బయాలజికల్ క్లాసిఫికేషన్లో ఉన్నాం. ఆల్రెడీ మనం ఎనిమల్ కింగ్డమ్ కంప్లీట్ చేస్తున్నాం అండ్ లివింగ్ వరల్డ్ కంప్లీట్ చేస్తున్నాం. ఈ బయాలజికల్ క్లాసిఫికేషన్ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కంప్లీట్ చేసేసి నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోదాం. సో స్టే విత్ అస్ అండ్ ఫర్ మోర్ ఇంపార్టెంట్ అండ్ క్వాలిటీ కంటెంట్. ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతుందండి ఇది. సో ఇప్పుడు లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, మనకు యాజ్ యూజువల్గా ఎప్పుడు చెప్తున్నట్టే ఇక్కడ 2 in 1 అనేది చెప్తా ఉంటాం. ఈ 2 in 1లో ఫస్ట్ మనం కాన్సెప్ట్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అదే కాన్సెప్ట్ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే చేద్దాం. ఓకే, కింగ్డమ్ ఫంగి ఇంతకుముందే మనం విటేకర్ క్లాసిఫికేషన్ తర్వాత మొనీరా ప్రొటిస్టా గురించి కంప్లీట్ చేసుకునేసి ఫంగైలో ఉన్నాం. ఈ ఫంగై గురించి డీటెయిల్గా చూద్దాం. ఓకే, మొనీరా ప్రొటిస్టా ఆల్రెడీ క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నారు, వాటి గురించి చూసి ఈ క్లాస్ చూడండి, ఈజీగా ఉంటుంది. రైట్, ఎందుకంటే చాలా బేసిక్స్ అన్నీ కూడా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్తూ ఉంటాను. దానివల్ల మీకు ఈజీ అవుతుంది. ఏదైనా క్లాస్ స్టార్ట్ చేస్తే లెసన్ ఫస్ట్ క్లాస్ చూసిన తర్వాతనే సెకండ్ థర్డ్ ఫోర్ అలా చూసుకొని చేయండి. ఎందుకంటే వర్క్ చాలా ఇంపార్టెంట్. అలా చేస్తేనే మీకు అనేది ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి. ఓకే, లెట్స్ గో ఫర్ ది కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటో చూడండి. రైట్, లెట్స్ గో ఫర్ ది ఫంగై. ఫంగై గురించి డిస్కస్ చేస్తే సో ఈ ఫంగైలో మనం జనరల్గా తెలిసింది ఏంటి అంటే మొనీరాస్ ప్రొటిస్టాస్ తర్వాత ఫంగై వస్తుంది. ఫస్ట్ ఇంతకుముందు మనం మొనీరాస్ చూసాం, తర్వాత ప్రొటిస్టాస్ చూసాం, ఇప్పుడు ఫంగైలో ఉన్నాం. ఈ ఫంగై అనేటివి మనకి యాక్చువల్గా నాన్ ఫోటోసింథటిక్ బికాస్ ల్యాక్ ఆఫ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్. ఫోటోసింథటిక్ పిగ్మెంట్ ల్యాక్ ఉండడం వల్ల దీస్ ఆర్ నాట్ ఫోటోసింథటిక్. కాబట్టి ఖచ్చితంగా నాన్ ఫోటోసింథటిక్ అంటే దే ఆర్ ది హెటెరోట్రోప్స్ అని చెప్పి ఏం చెప్పొచ్చు మనం. These organisms are heterotrophs. Heterotrophs are nothing but depend on other organisms for their nutrition. సో ఈ విధంగా నౌ ఈ యొక్క ఫంగై గురించి యాజ్ యూజువల్గా మిగతా కంటెంట్ అంతా కవర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసేసి మనకు హ్యాబిటేట్ చూద్దాం. హ్యాబిటేట్ ఏముంది, ఈ హ్యాబిటేట్ కనుక చూస్తే ఎక్కడ ఉంటాయి, ఎక్కడ బతుకుతాయి ఇవి అనేది జనరల్గా చూసినామంటే మనకి యాక్చువల్గా బాగా వామ్ అండ్ హ్యూమిడ్ ప్లేస్లో ఉంటాయి. ఇవి వామ్ ఉండాలి అండ్ హ్యూమిడ్ ప్లేస్లో ఉంటాయి. అంటే కొంత వేడిగా ఉండాలి, హ్యూమిడిటీ ఉండాలి, అంటే వాటర్ పర్సంటేజ్ ఉండాలి అని చెప్తున్నాను. నెక్స్ట్ కనుక చూస్తే ఈ ఆర్గానిజమ్స్ వచ్చేసేసి మనకు కాస్మోపాలిటిన్ అని చెప్తాం. అంటే వామ్ హ్యూమిడ్ ఉండి కాస్మోపాలిటన్ అని చెప్తాం. దే ఆర్ ప్రజెంట్ ఆన్ ఎయిర్, వాటర్లో ఉంటాయి. అదేవిధంగా మనకు డిఫరెంట్ సాయిల్లో కానీ ఎనిమల్స్ మీద కానీ ప్లాంట్స్ మీద కానీ వీటన్నిటి మీద ఉంటాయి కాబట్టి కాస్మోపాలిటన్ అనేసి చెప్పొచ్చు. అదేవిధంగా ఇవి చూడండి, మనకు దే హ్యావ్ ది సింపుల్ కొన్ని ప్లేసెస్లో కనబడతాయి. మనకు ఏంటి ఆ స్పేసెస్ అనేది చూద్దాం. దీంట్లో మనకు బ్రెడ్ చూడండి, బ్రెడ్ మీద మనకు కనబడతా ఉంటుంది. లైక్ తీసుకోవాలి ఐసోపస్. మనకు బ్రెడ్ బూజు పట్టింది అంటాం కదా, బ్రెడ్ మీద ఎప్పుడైనా చూస్తే మనకు బూజు పట్టిందని చెప్తుంటే ఆ బూజు పట్టింది ఏంటి అంటే మనకు ఫంగై. దాని పేరు మనకు రైజోపస్ అంటాం.
అండ్ ఆల్సో రోటెన్ ఫ్రూట్స్ అని చెప్తున్నాను. రోటెన్ ఫ్రూట్స్ అంటే కుళ్ళిపోతున్నటువంటి ఫ్రూట్స్, దాని మీద కూడా ఫంగై పెరుగుతూ ఉంటుంది. మనకు చూస్తే బూజు ఏదైతే బ్రెడ్ మీద ఎలా ఉంటుందో దీని మీద కూడా అలాగే కనబడుతూ ఉంటుంది. అండ్ దే హ్యావ్ ద స్పెషల్ అసోసియేషన్స్ ఉన్నాయి మనకు, కొద్ది ఇంపార్టెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఏంటి అసోసియేషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లైకెన్స్ లో అసోసియేషన్ ఉంది. లైకెన్స్ ఆర్ నథింగ్ బట్ అసోసియేషన్ ఆఫ్ ఫంగి ప్లస్ ఆల్గే. ఓకే, ఆల్గే బిలాంగ్స్ టు ది ప్లాంట్, ఫంగి బిలాంగ్స్ టు ఫంగస్ మనకు తెలుసు. ఓకే, ఇది యాక్చువల్గా ఆల్గే అనేది మన ఫోటోసింథసిస్ చేసి ఫుడ్ని వచ్చేసేసి దీనికి ఫంగైకి ఇస్తుంది. ఫంగై ప్రొవైడ్ ది మనకు వాటర్ మినరల్స్ని దీనికి ప్రొవైడ్ చేస్తుంది. ఈ విధంగా దే ఆర్ ఇన్ సింబయాటిక్ ఇన్ కల్చర్. అందుకోసం అనేసి లైకెన్స్లో మనకి ఈ లెసన్లోనే లాస్ట్ వస్తుంది లైకెన్స్ గురించి, అక్కడ డీటెయిల్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ మైకోరైజా అనేటువంటి ఫంగై అసోసియేట్ విత్ roots, so that is called as the mycorrhiza. మైకోరైజా ఏం చేస్తుందంటే రూట్స్ కి అసోసియేటెడ్ ఉంటుంది. ఆ రూట్స్ ఏంటి అంటే మనకి జనరల్ గా చూస్తే మనకు పైనస్ రూట్స్ ఉన్నాయి. పైనస్ ఇస్ నథింగ్ బట్ మనకి జిమ్నోస్పర్మ్. ఈ జిమ్నోస్పర్మ్ పైనస్ యొక్క రూట్స్ కనుక చూస్తే ఈ విధంగా ఉన్నాయనుకోండి, ఈ విధంగా పైనస్ ప్లాంట్ ఉంటే దీని చుట్టూ కూడా మనకి యాక్చువల్గా ఇలాంటి ఫంగస్ మైసీలియా ఫామ్ ఈ విధంగా చుట్టూ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ as a mycorrhiza. సో దిస్ ఈస్ ద అసోసియేషన్స్ ఉన్నాయి మనకు. అదేవిధంగా చూస్తే ఈ ఆర్గానిజమ్స్ కొన్ని డిసీజెస్ కూడా కలుగజేస్తాయి. ప్లాంట్స్ మీద ఉంటాయి, అదేవిధంగా యానిమల్స్ మీద కూడా బతుకుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్లాంట్స్ పారాసైట్స్గా ఉంటాయని చెప్తున్నాడు. పారాసైట్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటి, ప్లాంట్స్ మీద ఉంటే పారాసైట్స్ అంటారు. ఈ ప్లాంట్స్ మీద ఏం పారాసైట్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాంట్స్ మీద పారాసైట్స్ కనుక చూసామనుకోండి, మనకు మస్టర్డ్ లీవ్స్, మస్టర్డ్ అంటే ఆవాలండి, ఆవాల యొక్క లీవ్స్ మీద మనకు వైట్ స్పాట్స్ కనబడతాయి. ఆ వైట్ స్పాట్స్ అనేది మనకి యాక్చువల్గా వన్ ఆఫ్ ది ఫంగస్ వల్ల వచ్చి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆల్బిగో. ఇవన్నీ మళ్ళీ కవర్ అవుతాయి, చూద్దాం. అదేవిధంగా ఇంకో మనకు వీట్ మీద రస్ట్ని కలుగజేసేటువంటి, అంటే వీట్ ప్లాంట్ అంటే మనకు తెలుసు గోధుమలు. ఈ గోధుమల ప్లాంట్స్ యొక్క లీవ్స్ మీద ఒక రస్ట్ అంటే మనకి యాక్చువల్గా సిలుం పట్టిందంటే అంటాం కదా, మనకి యాక్చువల్గా ఐరన్ రస్ట్ వచ్చింది అంటాం కదా, అలాంటి కలర్లో మనకు ఈ ఆర్గానిజమ్స్ పెరిగేసేసి చాలా డ్యామేజ్ చేస్తాయి. ఇలాంటి దాన్ని మనం వీట్ రస్ట్ డిసీజ్ అని కూడా అంటాం. దిస్ ఈస్ కాజ్డ్ బై ది పాక్సినియా. సో ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక చూస్తే ఎనిమల్స్ మీద, ఇక్కడ ప్లాంట్స్ చూస్తాం బట్ ఎనిమల్స్ మీద కూడా ఇవి పారాసైట్స్గా ఉంటాయి అంటాం. ఏంటి పారాసైట్స్? ఎనిమల్స్ మీద పారాసైట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి యాక్చువల్గా ఎనిమల్స్ మనం ఉన్న రింగ్ వామ్ అనేది వస్తుంది. రింగ్ వామ్ అంటే మనకి యాక్చువల్గా ఈ యొక్క మెడ దగ్గర, కాళ్ళకు, చేతులకి ఒక రౌండ్ షేప్, ఇలా రౌండ్ షేప్లో ఒక రింగ్ వామ్ అనేది కనబడుతుంది. రెడ్గా వేసేసి ఇలా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెడ అనుకోండి. ఓకే, ఇలాంటి కండిషన్ మనకు కనబడుతుంది. దిస్ ఈస్ కాల్డ్ as a రింగ్ వామ్ అని అంటాం. ఈ రింగ్ వామ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాజ్డ్ బై ది ఫంగస్. ఈ ఫంగస్ అనేది మెనీ టైప్స్ ఉన్నాయి మనకు సెకండ్ ఇయర్లో వస్తుంది ఇది మనం. ఓకే, ఈ సెకండ్ ఇయర్లో వచ్చేదానికి జస్ట్ మనకు రింగ్ వామ్ అనేది చెప్పాం కాబట్టి ఇట్ ఈస్ కాజ్డ్ బై ది ఫంగై కాల్డ్ ఎపిడెర్మోఫైటాన్. It is caused by the epidermophyton microsporium and trichophyton. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ ఫంగై అనేది డిఫరెంట్ డిసీజెస్ కలుగజేస్తాయి. ఇక్కడ ఏం రాసినా కూడా మీ సబ్జెక్టే సార్, ఇక్కడ అనవసరంగా ఎక్స్ట్రాగా చెప్తున్నారు అనేసి అనుకోవద్దు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్.
రైట్. ఇది జనరల్‌గా ఏంటంటే దాని యొక్క హాబిటేట్ పారాసైట్స్‌గా ఉంటుంది. ప్లాంట్స్ మీద ఉంటుంది. యానిమల్స్ మీద ఉంటుంది. లైకెన్స్ అసోసియేషన్‌లో ఉంటుంది. రూట్ అండ్ ఫ్రూట్ మీద కనబడుతూ ఉంటుంది. బ్రెడ్ మీద కనబడుతుంది. కాస్మోపాలిటన్ అండ్ వార్మ్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్‌లో కనబడుతుందని చెప్తున్నాను. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకు హాబిటేట్ చూసాం. తర్వాత ఇది మనకు కొంత డ్యామేజ్ కనబడింది. మాక్సిమం రూట్ అండ్ ఫ్రూట్స్ కావచ్చు, బ్రెడ్ అనేది పాడవడం కావచ్చు, పారాసైట్స్‌గా ఉండొచ్చు, డ్యామేజ్ చేయడం గాని ఇవన్నీ చూసాం. బట్ ఇవే కాకుండా వీటి యొక్క ఇంపార్టెన్సెస్ కూడా ఉన్నాయి. చాలా చూస్తే ఇట్ హాస్ అ ఇంపార్టెన్సెస్ కూడా ఉన్నాయి. ఏంటి ఆ ఇంపార్టెన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇట్ ఈస్ ఫంగై హెల్ప్‌ఫుల్ ఫర్ ది పెన్సిలిన్ ప్రొడక్షన్. పెన్సిలిన్ ప్రొడక్షన్‌లో ఇది ఇన్వాల్వ్ అవుతుంది అంటాం. పెన్సిలిన్ ఈస్ నథింగ్ బట్ యాంటీబయోటిక్. నథింగ్ బట్ ఇట్ కిల్స్ ద బ్యాక్టీరియా. ఓకే. ఇలాంటి పెన్సిలిన్‌ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది పెన్సిలియం క్రైజోజినం. పెన్సిలియం క్రైజోజినం అనేటువంటి ఫంగై ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత రెండోది గనుక చూస్తే మనం ఈస్ట్ గురించి మాట్లాడదాం. ఈస్ట్ ఈస్ ద యూనిసెల్యులర్ ఫంగై. చాలా చాలా ఇంపార్టెంట్. ఈస్ట్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ బ్రెడ్. ప్రిపరేషన్ ఆఫ్ బ్రెడ్ అండ్ బీర్. ఓకే. బీర్ తయారీలో బ్రెడ్ ప్రిపరేషన్‌లో ఫర్మెంటేషన్ కోసం అనేది ఈస్ట్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ చూస్తే న్యూరోస్పోరా. న్యూరోస్పోరా is one more fungi. It is helpful for the genetics works. జెనెటిక్ వర్క్స్ అంటే ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద స్మాల్‌గా ఉంటుంది అండ్ సింపుల్‌గా ఉండేటువంటి ఫంగై న్యూరోస్పోరా. కాబట్టి దీని మీద ఏదైనా జెనెటికల్ వర్క్స్ చేసినప్పుడు జీన్స్ ఏ విధంగా ఎలిమినేట్ అవుతున్నాయి, ఏ జీన్స్ ఏ విధంగా సప్రెస్ చేయబడుతున్నాయి, ఏ జీన్స్ ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ అవుతున్నాయి అన్నీ కూడా దీనిలో సింపుల్‌గా తెలుసుకోవచ్చు. కాబట్టి న్యూరోస్పోరా ఇస్ జెనెటికల్లీ యూజింగ్ జెనెటికల్ వర్క్స్ కోసం యూజ్ చేస్తున్నటువంటి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫంగై అనేసి కూడా మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఫోర్త్ ఇంపార్టెంట్ ఈ ఫంగైని మనం యాక్చువల్‌గా ఎడిబుల్ కూడా చేయొచ్చు. నథింగ్ బట్ మనం తినొచ్చు అని చెప్తున్నాం. ఈ ఫంగైని తినడానికి ఫర్ ఎగ్జాంపుల్ మొరీల్స్ అండ్ ట్రఫుల్స్ ఉన్నాయనుకో. మొరీల్స్, ట్రఫుల్స్ ఉన్నాయి. వీటి గురించి డిస్కషన్‌లోకి వస్తుంది మళ్ళీ. అక్కడ చూద్దాం. ఓకే. ఇట్స్ లైక్ మనకు ఎడిబుల్ పార్ట్‌గా ఉంటుంది. అండ్ అగారికస్ ఉంది మనకు. అగారికస్ ఈస్ నథింగ్ బట్ మనకు మష్రూమ్. మనకు మష్రూమ్స్ తెలుసు. మష్రూమ్స్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ ఫంగైయే. వాటిని మనం తింటున్నాం. ఓకే. సో, ఈ విధంగా మనకు 2 ఇంపార్టెంట్ థింగ్స్ కవర్ అయినాయి ఇప్పటికి. నెక్స్ట్ గో ఫర్ ది అదర్ థింగ్ చూద్దాం. స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. స్ట్రక్చర్ గురించి మాట్లాడితే వీటి యొక్క స్ట్రక్చర్ అనేది మనకు ఫిలమెంటస్ స్ట్రక్చర్‌గా ఉంటుంది. థిన్‌గా ఉంటుంది. అండ్ ఫంగస్ మొత్తం వచ్చేసి లాంగ్ స్లెండర్ థ్రెడ్ లైక్‌గా ఉంటుంది. ఇవి లాంగ్ స్లెండర్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఉండేసేసేసి ఫిలమెంటస్ స్ట్రక్చర్ కనబడుతుంది. ఒక ఫిలమెంట్ లాగా లాంగ్‌గా ఉండి స్లెండర్‌గా అంటే సన్నగా ఉండి ఒక థ్రెడ్ లాగా నార్మల్‌గా మనకు దారాలు ఉంటాయి కదా! అలా కనబడతా ఉంటుంది. సో, దీని యొక్క స్ట్రక్చరు బేసిక్‌గా చూస్తే ఇట్ హాస్ 2 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్. ఒకటొచ్చేసేసి మైసీలియా అంటాం. రెండోది వచ్చేసేసి హైఫే అంటాం. బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసేసి మనకు హైఫేనే. ఈ హైఫే అనేది ఏంటి అంటే నార్మల్‌గా ఇట్స్ లాంగ్ స్లెండర్ థ్రెడ్ లైక్ ఫిలమెంటస్ స్ట్రక్చర్‌ని హైఫే అంటాం. సో, అది మొత్తం కూడా మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాస్ మనం మైసీలియా అని చెప్తాం. ఇక్కడ హైఫే గురించి మాట్లాడితే హైఫే అగైన్ దట్ డివైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి వచ్చేసేసి ఎసెప్టేట్ హైఫే.
రెండోది వచ్చేసేసి సెప్టేట్ హైపే. సెప్టేట్ సెప్టాస్ ఉండేది సెప్టా లేనిది అనేసి అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ హైపే గురించి చూసి దానికి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దిస్ ఇస్ ద హైపే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డ్రాయింగ్ దిస్. సో దిస్ ఇస్ ద హైపే. ఇది ఒక హైపే అనేది ఈ విధంగా థ్రెడ్ లైక్ ఉంది. ప్రతిది కూడా డివైడెడ్ ఇంటూ ఇక్కడ మనకు ఇది చూడండి, దిస్ ఇస్ కాల్డ్ సెప్టా. సెప్టా ఉంది. సో దాన్ని మనం సెప్టేట్ అంటున్నాం. అలా కాకుండా ఎసెప్టేట్ గీస్తాం చూడండి. సో ఇక్కడ ఎసెప్టేట్లో కూడా మనకి ఎలా ఉంటుందంటే సెప్టాలో ఉన్నట్లు ప్రతి సెప్టాలో మనకు సెల్స్గా డివైడ్ అయినట్టు కనబడుతుంది. ఇక్కడ సెప్టాలో సెల్స్ డివైడ్ లేవు కాబట్టి ఇట్ హ్యాస్ అ స్పెషల్ క్యారెక్టర్ దట్ ఈస్ కాల్డ్ as a మల్టీ న్యూక్లియేటెడ్. ఓకే, నో సెప్టా అండ్ మల్టీ న్యూక్లియేటెడ్. ఇలాంటి స్ట్రక్చర్ని మనం సీనోసైటిక్ కండిషన్ అంటాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సీనోసైటిక్ కండిషన్ ఉన్నటువంటి ఫంగై ఏంటి అనేది అడుగుతాడు. మళ్ళీ వస్తుంది మనకు, డిస్కషన్ చేద్దాం. సో ఇలా ఉన్నటువంటి హైపేస్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. ఒక హైపే ఇలా ఉంది, ఇంకో హైపే ఇలా పోయింది, ఇంకో హైపే ఇలా పోయింది, ఇంకో హైపే ఇలా పోయింది. అన్నీ కూడా ఒక హైపే మీద ఇంకో హైపే అలా 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 మొత్తం ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకు ఒక మ్యాట్రిక్స్ లైక్ స్ట్రక్చర్ ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం అంటే మైసీలియా, రైట్. సో ఈ విధంగా మనకు టూ స్ట్రక్చర్స్ అయితే కన్ఫర్మ్ అయినాయి. ఒకటి సెప్టెడ్ హైపే అండ్ సెప్టెడ్ హైపే. దీన్ని మనం ఏ విధంగా చెప్పాము, సెప్టెడ్ ఇస్ దిస్ సినోసైటిక్ అండ్ మల్టీన్యూక్లియేటెడ్. ఇది నాన్ మల్టీన్యూక్లియేటెడ్ సెప్టెడ్ కాబట్టి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క న్యూక్లియస్ అయితే ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ కానీ చూస్తే స్ట్రక్చర్ తర్వాత లెట్స్ గో ఫర్ ది రీప్రొడక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. కొద్దిగా జాగ్రత్తగా వినాలి. రీప్రొడక్షన్ గురించి మాట్లాడదాం. రీప్రొడక్షన్ అనేది యాక్చువల్గా 3 వర్షన్స్లో జరుగుతుంది. ఒకటి వచ్చేసేసి మనకు వెజిటేటివ్ రీప్రొడక్షన్, ఒకటి వెజిటేటివ్ రీప్రొడక్షన్లో జరుగుతుంది. రెండోది వచ్చేసేసి సెక్సువల్ రీప్రొడక్షన్, మూడోది వచ్చేసేసి సెక్సువల్ రీప్రొడక్షన్. సో ఇక్కడ వెజిటేటివ్ రీప్రొడక్షన్లో మళ్ళీ మనకు కనుక చూస్తే ఇక్కడ జనరల్గా చూడండి బడ్డింగ్ అండ్ ఫిజన్ అనేది రెండు వస్తాయి. ఫ్రాగ్మెంటేషన్. వెజిటేటివ్ రీప్రొడక్షన్లో మనకి ఏమొస్తున్నాయి, ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది అండ్ ఫిజన్ వస్తుంది. అండ్ ఎసెక్సువల్ రీప్రొడక్షన్ కనుక చూస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ స్పోర్స్ అని చెప్పొచ్చు. అండ్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ స్పోర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకోటి మిస్ అయింది, బడ్డింగ్, రైట్. ఇక చూడండి వెజిటేటివ్కి వచ్చేసేసి ఫ్రాగ్మెంటేషన్, ఫిజన్ అండ్ బడ్డింగ్ అన్నాం. సెక్సువల్ రీప్రొడక్షన్ స్పోర్స్, సెక్సువల్ రీప్రొడక్షన్ బై ది స్పోర్స్ అన్నాం. సెక్సువల్ రీప్రొడక్షన్ స్పోర్స్ డిఫరెంట్గా ఉంటాయి, సెక్సువల్ రీప్రొడక్షన్ స్పోర్స్ డిఫరెంట్గా ఉంటాయి. అవి చెప్తున్నప్పుడు ఆ స్పోర్స్ ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ లెట్స్ గో ఫర్ ది ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏ విధంగా, రీప్రొడక్షన్ అంటే ఏంటి, ఒక ఉన్నటువంటి ఒక పేరెంట్ ఇంకా దాని బేబీస్ని ప్రొడ్యూస్ చేయడాన్ని రీప్రొడక్షన్ అంటాం, అంతే కదా. జనరల్గా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సెప్టేట్ ఆర్ ఎసెప్టేట్ మైసీలియా ఇలా ఉందనుకో, ఏదైనా ఒక మైసీలియా తీసుకోండి, హైపే తీసుకోండి. సో ఈ హైపే ఏమైపోయింది అంటే రెండుగా డివైడ్ అయింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద వన్ పార్ట్ అండ్ కొద్దిగా కింద గీస్తున్నాను. దిస్ ఇస్ ద వన్ మోర్ పార్ట్. సో మనం కనుక చూస్తే ఇలా రెండుగా డివైడ్ అయింది అనుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసేసి ఏ ఉంది, ఏ గాను అండ్ బి గాను డివైడ్ అయింది. ఏ ఏం చేస్తుంది అంటే దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ కొత్త పార్ట్ని అది మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తుంది.
అండ్ దిస్ వన్ ఇస్ ద ఓల్డ్ అండ్ దిస్ వన్ ఇస్ ద న్యూ. అండ్ ఇదేం చేస్తుంది, ఆల్రెడీ దానికి కావాల్సినటువంటి లేనటువంటి ఇంకో స్ట్రక్చర్ని బిల్డ్ చేసుకుంటుంది. లైక్ దిస్ ఇస్ ద న్యూ అవుతుంది అండ్ దిస్ వన్ ఇస్ ద ఓల్డ్ అవుతుంది. సో ఫ్రాగ్మెంటేషన్ జరగడం వల్ల మనకు రెండు ముక్కలు ఏర్పడినాయి. ఫ్రాగ్మెంటేషన్ ఎలా జరుగుతుందంటే ఏ విధంగా అయినా జరగవచ్చు, అది యాక్సిడెంటల్గా జరగవచ్చు, ఏ విధంగా అయినా జరగవచ్చు. ఆ ఫ్రాగ్మెంట్స్ ప్రతి ఫ్రాగ్మెంట్ కూడా ఏదైతే కోల్పోయినటువంటి పార్ట్ ఉంటుందో దాన్ని రీజనరేట్ చేసుకుంటుంది. ఓకే, మనం ప్లానేరియా చూస్తాం చూడండి, ప్లానేరియా. ఓకే, ఎనిమల్ కింగ్డమ్ ప్లానేరియా ఎట్లాగో ఇది కూడా అలాగే, రైట్. నెక్స్ట్ గో ఫర్ ది ఫ్యూజన్ అంటున్నాం. యాక్చువల్లీ యూనిసెల్యులర్ ఆర్గానిజంలో ఫ్యూజన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ది దిస్ ఇస్ ద 1, దిస్ ఇస్ ద 2, దిస్ ఇస్ ద 3 అనుకుంటే, అండ్ ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్ చూస్తే ఫ్యూజన్ చూడండి. ఫ్యూజన్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద వన్ ఈస్ట్ సెల్ అనుకోండి. దిస్ ఈస్ట్ సెల్ దట్ కన్వర్ట్ ఇన్ టు ది లైక్ దిస్. ఫ్యూజన్ అంటే ఏంటంటే ఈ విధంగా సపరేట్ అవ్వడం. ఒకే సెల్ కాస్త రెండుగా డివైడ్ అయింది. రెండుగా డివైడ్ అంటే ఈ విధంగా సపరేట్. ఫ్యూజన్ అంటే రెండుగా డివైడ్ అవుతుంది. డివైడ్ అయింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెల్ డివిజన్ అనుకోవచ్చు. ఇది ఒక సపరేట్ సెల్ కానీ ఇది ఒక సపరేట్ సెల్ కానీ వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ as ద ఫ్యూజన్ అంటాం. కమింగ్ టు ది థర్డ్ వన్, మనకు బడ్డింగ్ అంటే ఏం లేదు, ఈస్ట్ని తీసుకోండి. ఈ విధంగా మనకు ఒక ఈస్ట్ సెల్ ఉంది. ఈస్ట్ సెల్ కాస్త ఏం చేస్తుందంటే తన యొక్క పార్ట్లో పైన ఒక చిన్న బడ్ లాంటిది, ఒక గుల్ల లాంటిది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ యొక్క బర్డ్ అనేది సపరేట్ అయిపోయి దట్ గ్రో యాజ్ అ బిగ్ వన్ యాజ్ యూజువల్గా. ఇక్కడ చూడండి, ఎక్కడ కనుక చూసినా కూడా మీకు ఎక్కడ కూడా సపరేషన్, పేరెంట్స్ నుండే మనకు బేబీస్ వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు పేరెంట్స్ కలిసాయా, మేల్ ఫీమేల్ లాంటివి అలాంటివి కలిసాయా, లేదు. అండ్ సింపుల్గా బ్రేక్ డౌన్ అయిపోతుంది. బ్రేక్ డౌన్ అయిన మొత్తం కూడా కొత్త దాన్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఒకే సెల్ ఉంది, రెండుగా డివైడ్ అవుతుంది. అదేవిధంగా ఒక సెల్ యొక్క అవుటర్ గ్రోత్ అనేది ఒకటి వచ్చింది. ఆ అవుటర్ గ్రోత్ వచ్చేసి మనకి యాక్చువల్గా దాని నుంచి సపరేట్ అయిపోయేసేసి మళ్ళీ ఒక కొత్త సెల్గా ఫామ్ అయింది. సో ఎక్కడ కూడా జెనెటికల్గా మాడిఫికేషన్స్ ఎక్కడ జరగలేదు. అందుకోసం దీన్ని వెజిటేటివ్ రీప్రొడక్షన్ అంటాం, రైట్. నెక్స్ట్ గో ఫర్ ది స్పోర్స్. ఇక్కడ స్పోర్స్ కానీ చూస్తే కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సెక్సువల్ స్పోర్స్ ఉన్నాయి. ఎసెక్సువల్ స్పోర్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనం. ఎసెక్సువల్ స్పోర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద వన్ హైఫే అనుకోండి. దిస్ ఇస్ ద వన్ హైఫే అనుకోండి. జస్ట్ అజ్యూమ్ దిస్ ఇస్ ద వన్ హైఫే. సో ఈ విధంగా హైఫే అనేది మనకి ఏ విధంగా కనబడుతుంది. ఈ హైఫే ఉంది, దాంతోపాటు మైసీలియా కూడా ఏ విధంగా. ఫర్ అండర్స్టాండింగ్ ఇలా గీస్తుంది. సో సో ఇది మనకు మైసీలియా అనుకోండి. సో ఎప్పుడు కూడా ఫంగై కొద్ది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫంగీ ఆల్వేస్ దట్ ఈస్ ప్రజెంట్ యాజ్ ఎన్ కండిషన్లో ఉంటుంది, 2n కండిషన్లో ఉండదు. ఎనీ కైండ్ ఆఫ్ ఫంగై ఎన్ కండిషన్లో ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి కండిషన్లో ఉన్నటువంటి మైసీలియా ఏదైతే ఉందో, ఈ మైసీలియాలో ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. దట్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ వి కాల్డ్ యాజ్ ద ఫ్రూటింగ్ బాడీ అంటాం. సి నౌ దిస్ ఇస్ ద ఫ్రూటింగ్ బాడీ. సో ఫ్రూటింగ్ బాడీ అని చెప్తాం. సో ఈ ఫ్రూటింగ్ బాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ కండిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం మైటాసిస్ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఫ్రూటింగ్ బాడీ లోపల మొత్తము మనకు స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. స్పెషలైజ్డ్ సెల్స్. స్పోర్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటి, ఒక స్పెషలైజ్డ్ సెల్స్, అంతకుమించి ఏం లేదు. ఈ స్పోర్స్ని కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఫ్రూటింగ్ బాడీ యొక్క టాప్ పొజిషన్ని మనం స్పోరాంజియం అంటాం. ఓకే, తర్వాత దీన్ని ఈ స్టాక్ లైక్ స్ట్రక్చర్ని స్పోరాంజియో 4 అంటారు. నౌ ఈ విధంగా ఏర్పడింది. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే దెర్ ఇస్ నో ఫ్యూజన్ ఆఫ్ టూ న్యూక్లియస్. రెండు న్యూక్లియస్ అనేటివి కలవడం జరగలేదు. కొంచెం జాగ్రత్తగా చూడండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి, మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ కలవాలి. కలిసిన తర్వాత మనకి యాక్చువల్గా మియాసిస్ జరుగుతుంది, లైక్ చాలా ఉంది అట్లా. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పేరెంట్ నుండే డైరెక్ట్ ఒక స్పెషలైజ్ స్ట్రక్చర్ వచ్చింది. దానిలో మైటాసిస్ జరిగింది. మైటాసిస్ జరుగుతున్నప్పుడు జెనెటికల్ వేరియేషన్స్ రావాలి, గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి పేరెంట్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అలాంటి సెల్స్ క్రియేట్ అయినాయి. ఆ సెల్స్ దాని చుట్టూ ఒక స్పెషలైజ్డ్ సెల్ వాల్ లేయర్ అనేది ఏర్పడడం. అలా సెల్ వాల్ లేయర్ ఏర్పడడం వల్ల అవనేది చాలా టఫ్‌గా తయారైపోతాయి. అండ్ ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ కూడా ఔట్ సైడ్ ఆహ్, రెసిస్టెంట్ పవర్ ఉండేటట్లు క్రియేట్ అయిపోతాయి. దాన్నే మనం స్పోర్స్ అంటాం. ఇప్పుడు స్పోరాంజియంలో ఉన్నటువంటి స్పోర్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే బయటికి డిస్పర్స్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ డెహెసెన్స్ అంటాం. ఈ విధంగా మైసీలియా నుంచి మనకేమొస్తున్నాయి? స్పోర్స్ అయితే వస్తున్నాయి. ఈ స్పోర్స్ గనుక చూస్తే దాని చుట్టూ ఒక స్పెషలైజ్డ్ హీట్ రెసిస్టెన్స్‌కి, డ్రాట్ రెసిస్టెన్స్‌కి, హ్యూమిడిటీ రెసిస్టెంట్‌కి తట్టుకునే విధంగా ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి? అన్‌ఫేవరబుల్ కండిషన్స్‌లో ఉన్నప్పుడు మనకి ఎసెక్షువల్ స్పోర్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఒకవేళ పేరెంట్ మైసీలియం మొత్తం చనిపోయినా స్పోర్స్ రిలీజ్ అయినయి కాస్త కొన్ని సంవత్సరాల వరకు అదే విధంగా లయబుల్‌గా ఉండేసేసి మళ్ళీ ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు నార్మల్ గ్రోత్ అనేది జరిగేసేసి కొత్త మైసీలియాని, కొత్త హైఫైని ప్రొడ్యూస్ చేస్తాయి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. లెట్స్ గో ఫర్ ది సెక్సువల్ స్పోర్స్ ఏంటి చూడండి. అంతకన్నా ముందు ఎసెక్షువల్ స్పోర్స్ ఏమేమి ఉన్నాయో రాద్దాం ఫస్ట్. ఎసెక్షువల్ స్పోర్స్ ఉన్నాయి. ఆ ఎసెక్షువల్ స్పోర్స్ గురించి రాస్తాం. ఫస్ట్ చూడండి మనకి యాక్చువల్‌గా జ్యూస్ స్పోర్స్ అంటాం. జ్యూస్ స్పోర్స్ దాటికి కొన్ని ప్రాపర్టీ ఉన్నాయి. దే ఆర్ ది మొటైల్ నేచర్ కలిగి ఉంటాయి. అండ్ ఎండోజినస్‌లీ ప్రొడ్యూస్డ్ అని చెప్తాం. సింపుల్ ఎండోజినస్‌లీ ప్రొడ్యూస్డ్ అంటే ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఫ్లోటింగ్ బాడీ. దాని లోపల యాక్చువల్‌గా మనకు జ్యూస్ స్పోర్స్ ప్రొడ్యూస్ అయ్యుంటాయి. దే హావ్ ది మొటైల్ అంటున్నామంటే దానికి కాజల్ల లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. లైక్ ఈ విధంగా ఉన్నటువంటి ఫ్లోటింగ్ బాడీ స్పోర్ నుండి ఈ యొక్క జ్యూస్ స్పోర్స్ అన్నీ కూడా ఇలా బయటకొస్తాయి. కాబట్టి దే హావ్ ద ఫ్లాజెల్లా దట్స్ వై దే ఆర్ మొటైల్ ఇన్ నేచర్. ఓకే. ఎండోజినస్‌లీ ప్రొడ్యూస్. రెండోది చూడండి మనకి యాక్చువల్‌గా స్పోర్స్ ఉన్నాయి. స్పోరాంజియోస్పోర్స్ ఆర్ నాన్ మొటైల్. ఇది కూడా ఎండోజినస్‌లీ ప్రొడ్యూస్డ్. ఈ విధంగా మనకి యాక్చువల్ లోపల ప్రొడ్యూస్ అవుతాయి. బట్ దే డోంట్ హావ్ ద ఫ్లాజెల్లా కాబట్టి నాన్ మొటైల్. కాబట్టి ఎండోజినస్‌లీ ప్రొడ్యూస్డ్ అండ్ నాన్ మొటైల్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ చూడండి. దేర్ ఈస్ ద కొనేడియా ఉంది. లేదు అంటే అప్లానోస్పోర్స్ ఉన్నాయి. అది కూడా చూద్దాం. అప్లానోస్పోర్స్ కూడా అంతే. పైన ఉన్నట్లు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో స్పోర్స్ అన్నీ కూడా లోపల ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి ఎండోజినస్లీ ప్రొడ్యూస్డ్ అండ్ నాన్ మోటైల్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ దట్ ఈస్ కాల్డ్ ద కొనేడియా. కొనేడియా అనేది ఎక్సోజినస్ produced and these are the non-motile. అంటే ఎగ్జోజినస్ ఎండోజినస్ అంటే ఏం లేదండి. ఇక్కడ మనకి లోపల స్పొరాంజియా స్పోర్ ఏవైతే ఉన్నాయో స్పొరాంజియం లోపల ప్రొడ్యూస్ అయ్యి బయటకు రిలీజ్ అయితే ఎండోజినస్ లో ప్రొడ్యూస్ అయ్యి బయటకు రిలీజ్ అవుతున్నాయి. అలా ఉంటే దాన్ని మనం ఎండోజినస్ అంటాం. అలా కాకుండా స్పోర్స్ ప్రొడక్షన్ అనేది అవుట్ సైడ్ జరిగింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్జోజినస్ అంటాం. ఇప్పుడు కొనీడియాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్. సో మనకు ఇలా గీస్తాను అనుకో. సో దీస్ ఆర్ ది కొనీడియా. కొనీడియాస్ పెరగడమే అవుట్ సైడ్ పెరుగుతాయి. కొనీడియాస్ రావడమే అవుట్ సైడ్ వస్తాయి కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎక్సోజినస్లీ ప్రొడ్యూస్డ్ అనేసి రాస్తాము. సో దీస్ ఆర్ ది స్పెషలైజ్డ్ మనకి యాక్చువల్గా ఈ యొక్క 4 సెక్సువల్ స్పోర్స్ని గుర్తుపెట్టుకోవాలి. అన్నిట్లో కూడా పేరెంట్లో జెనెటిక్ మెటీరియల్ ఏ విధంగా అయితే ఉంటుందో దీనిలో కూడా ఆ విధంగానే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. లెట్స్ గో ఫర్ ది మోర్ ఇంపార్టెంట్ మనకు యాక్చువల్గా చూస్తే
సెక్సువల్ స్పోర్స్ అంటున్నాం. ఈ సెక్సువల్ స్పోర్స్ చెప్పుకునే కన్నా ముందు విల్ టాక్ అబౌట్ మనకు సెక్సువల్ రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుందనేది చూద్దాం. దానిలో స్పోర్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూసిన తర్వాత నేను సెక్సువల్ స్పోర్స్ గురించి డిస్కస్ చేస్తాను. సెక్సువల్ రీప్రొడక్షన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? మనకు సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి అంటే మేల్ ఒక మేల్ కావచ్చు ప్లస్ ఒక ఫీమేల్ కావచ్చు, రెండు కూడా దే ప్రొడ్యూస్ ద గ్యామెట్స్. ఎక్స్ అనే గ్యామెట్ ఇది ప్రొడ్యూస్ చేస్తే వై అనే గ్యామెట్స్, సారీ ఇది వై అనుకున్నాం, ఇది ఎక్స్ అనుకున్నాం, ఇది రెండు కలిసాయి అనుకోండి గ్యామెట్స్. గ్యామెట్స్ కలిస్తే మనకి ఏమవుతుంది? ఫర్టిలైజేషన్ ఏర్పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద జైగోట్. జైగోట్ ఏర్పడేసేసి మన గెస్టేషన్ పీరియడ్లోకి వెళ్ళేసి మళ్ళీ ఏమొస్తాయి? మనకు బేబీస్ వస్తాయి. సో దిస్ ఈస్ జనరల్గా ఏంటి అంటే ఎగ్ స్పర్మ్ అనుకోండి, ఎగ్ రిలీజ్ చేస్తుంది, స్పర్మ్ రిలీజ్ చేస్తున్నాయి. తర్వాత అవి కాస్త మనకు రెండు కలిసిపోతున్నాయి. కలిసిపోయిన తర్వాత జైగోట్ ఏర్పడుతుంది, తర్వాత ఎంబ్రియో ఏర్పడుతుంది, తర్వాత బేబీస్గా డెవలప్ అయ్యేస్తుంది అనేది తెలుసు. బట్ ఇక్కడ కనుక చూస్తే ఒక స్పెషలైజ్డ్ కండిషన్ మనం చూస్తాం. ఇక్కడ రెండు హైపేస్ అనేవి ఎన్ కండిషన్స్లోనే ఉన్నాయి. ఎన్ కండిషన్స్లో ఉన్నాయి కాబట్టి దీనిలో ఒక స్పెషలైజ్డ్ కేస్ జరుగుతుంది. దీనిలో సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగేది అనేది 3 స్టెప్స్లో కంప్లీట్ అవుతుంది. ఒకటి ప్లాస్మోగమి, రెండోది వచ్చేసేసి మనకు క్యారియోగమి, మూడోది వచ్చేసేసి మియాసిస్. సో ఇవన్నీ జరిగిన తర్వాత స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ స్పోర్స్ నుండి మళ్ళీ యాక్చువల్గా ఒరిజినల్ బేబీ వస్తుంది. చూద్దాం ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో ఫర్ ది వన్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చూస్తే సెక్సువల్ రీప్రొడక్షన్ కనుక చూస్తే ఇక్కడ ఒక మైసీలియా ఉంది. ఒక హైపే తీసుకుందాం. మైసీలియా ఉంటుంది. సి హియర్ ఇస్ ద వన్ హైపే. సో దాని పక్కనే ఇంకో హైపే ఉందండి. సో ఈ విధంగా మనకు రెండు హైపేస్ ఉన్నాయి. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఈ రెండు హైపేస్ సెక్సువల్ రీప్రొడక్షన్ కాబట్టి దీంట్లో ఒక న్యూక్లియస్ ఉంది. దిస్ న్యూక్లియస్ ఇస్ ఎన్ కండిషన్. దీనిలో కూడా ఒక న్యూక్లియస్ ఉంది. దిస్ న్యూక్లియస్ ఇస్ ఎన్ కండిషన్. ఇప్పుడు ఏమవుతుంది అంటే దిస్ దట్ కన్వర్ట్ ఇంటూ ది ఇక్కడ ఉన్నటువంటి రెండు హైపేస్ ఇది ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనకి పింక్ కలర్ బ్లాక్ కలర్ ఏవైతే దగ్గరకు వచ్చినాయి రెండు కూడా దాని యొక్క వాల్స్ అన్ని రెండు కలిసిపోయేసేసి ఎలా ఫామ్ అవుతుందో చూడండి. యాజ్ విజువల్గా గీస్తాను నేను. రైట్, ఈ విధంగా ఈ రెండు కూడా కలిసిపోయాయి. ఈ రెండు కూడా కలిసిపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి యాక్చువల్గా ఇక్కడ మొత్తం ఇతర సైటోప్లాజం ఉందా, ఈ సైటోప్లాజం ఇతర సైటోప్లాజం రెండిట్లో సైటోప్లాజం కలిసిపోయినాయి. ఇక్కడ ఏం జరిగింది? రెండు సైటోప్లాజం కలిసిపోవడం వల్ల ఏర్పడిన దాన్ని ఏమంటాం అంటే ప్లాస్మోగమి. ప్లాస్మోగమి అంటారు. ఇక్కడ రెండు న్యూక్లియస్లు కలవలేదు. జస్ట్ దీంట్లో పింక్ కలర్లో ఉన్నటువంటి సెల్లో ఉన్నటువంటి ఒక సైటోప్లాజం అండ్ బ్లాక్ కలర్ సెల్లో ఉన్నటువంటి సైటోప్లాజంలు ఫస్ట్ కలిసాయి. అందుకోసం దాన్ని ప్లాస్మోగమి అంటారు. ప్లాస్మోగమి జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే రెండు న్యూక్లియస్లు కలిసిపోతాయి. దాన్నే మనం క్యారియోగమి అంటాం. ఇప్పుడు ఇక్కడ ఇది ఎన్ కండిషన్లోనే ఉంది, ఇది ఎన్ కండిషన్లోనే ఉంది. ఓకే, మనకు పింక్ ఎన్ కండిషన్లోనే ఉంది, బ్లాక్ ఎన్ కండిషన్ సేమ్. ఇప్పుడు నౌ సి ఇప్పుడు ఈ రెండు కలిసిపోయి న్యూక్లియస్ ఒక కొత్త న్యూక్లియస్ ఏర్పడింది. ఈ కొత్త న్యూక్లియస్ని మనం ఏమంటున్నాము అంటే 2n కండిషన్లో ఏర్పడినటువంటి న్యూక్లియస్, దట్ ఈస్ కాల్డ్ ద రెండు న్యూక్లియస్ కలియడాన్ని క్యారియోగమి అంటారు. సో రైట్, ఈ విధంగా క్యారియోగమి ఏర్పడింది.
క్యారియోగమి ఏర్పడిన తర్వాత మనకి ఏం జరుగుతుంది చూడండి. క్యారియోగమి తర్వాత కండిషన్ ఏమొచ్చింది? 2n కండిషన్. 2n కండిషన్ వచ్చేసిన తర్వాత మనకి యాక్చువల్‌గా ఇలాంటి స్ట్రక్చర్ ఏర్పడుతుంది ఇక్కడ. ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఆ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ సో, దీనిలో అన్నీ కూడా ఏమున్నాయి? 2n కండిషన్స్‌లో ఉన్నటువంటి న్యూక్లియస్ ఉంది ఇక్కడ మనకి. We have the 2n condition. This 2n condition నుండి that enter into the meiosis. మియాసిస్ జరగడం వల్ల ఏమవుతుందంటే 2n కండిషన్‌లో ఉన్నది కాస్త n కండిషన్‌లోకి కన్వర్ట్ అవుతుంది. రైట్. మనకు తెలుసు 2n కండిషన్ మియాసిస్ జరిగితే ఎప్పుడు కూడా 2n కండిషన్ కాస్త ఏమవుతుంది? n కండిషన్‌లోకి వస్తాయి. కాబట్టి ఇప్పుడు న్యూక్లియస్ అన్నీ కూడా ఈడ మెనీ న్యూక్లియస్ వచ్చుంటాయి. దిస్ యాజ్ n కండిషన్‌లోకి వచ్చింది. n కండిషన్‌లోకి వచ్చినటువంటి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఓకే. ఈ పార్ట్‌లో నుంచి మనకి యాక్చువల్‌గా ఫ్రూటింగ్ బాడీస్ అనేది డెవలప్ అవుతాయి. కొద్దిగా జాగ్రత్త చూడండి. నౌ దిస్ పార్ట్ సో, ఈ పార్ట్ నుంచి మనకు ఒక స్పెషలైజ్డ్ ఫ్రూటింగ్ బాడీ ఈ విధంగా ప్రొడ్యూస్ అవ్వాలి. ఈ ఫ్రూటింగ్ బాడీలో మనకు స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. స్పెషలైజ్డ్ సెల్స్, స్పోర్స్. ఈ స్పోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పోర్స్ మెనీ నెంబర్ ప్రొడ్యూస్ అయినాయి కదా, దట్ ఈస్ బై ది మైటాసిస్. ఓకే. ఇక్కడ యాక్చువల్‌గా మెనీ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఉంటాయి. అవన్నీ కూడా n కండిషనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి కూడా స్పోర్స్ కూడా n కండిషన్‌లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఒకసారి గాని మీరు అబ్జర్వ్ చేస్తే మనకు అసెక్షువల్ రీప్రొడక్షన్‌లో 2 న్యూక్లియస్‌లు 2 డిఫరెంట్ స్ట్రెయిన్స్‌కి సంబంధించినటువంటి న్యూక్లియస్ కలవలేదు. కానీ ఇక్కడ కలిసాయి. రిమైనింగ్ స్ట్రాటజీ మొత్తం సేమ్. కలిసినాయి. కలిసిన తర్వాత మనకు మియాసిస్ జరిగింది. మియాసిస్ జరిగిన తర్వాత ఎన్ కండిషన్‌కి వచ్చినాయి. ఎండ్ కండిషన్ స్పోర్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఈ స్పోర్స్ బయటికి రిలీజ్ అవుతాయి. నౌ దీస్ స్పోర్స్ ఆర్ డిస్పర్స్. డెహెసెన్స్ అంటాం. డెహెసెన్స్ వల్ల స్పోర్స్ అన్నీ కూడా బయటికి ఈ విధంగా డిస్పర్స్ అవుతాయి. డిస్పర్స్ అయిపోయిన తర్వాత దీస్ స్పోర్స్ గెట్ జర్మినేట్. These spores get germinate as a new mycelia. Like see this. సో ఈ విధంగా న్యూ మైసీలియా అనేది ఏర్పడింది. చూడండి డిఫరెంట్ కలర్స్తో కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇట్ హ్యాస్ అ జెనెటికలీ డిఫరెంట్. జెనెటికలీ డిఫరెంట్ అని చెప్పాలి. సో ఇది వచ్చేసేసి ఏ బి కాదు, ఇది వచ్చేసేసి సి ఏర్పడింది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఇది ఏ ఉంది, ఇది బి ఉంది. ఈ రెండింటికి ఒక క్యారెక్టర్ సిలో ఉంది. సో సి దట్ ఈక్వల్ టు ది ఏ ప్లస్ బి అని రాయొచ్చు. ఏ యొక్క క్యారెక్టర్స్ ఉన్నాయి దీనిలో, బి యొక్క క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ విధంగా మనకు సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. అగైన్ మళ్ళీ సేమ్ ఇవి రెండు. ఇది ఫర్దర్గా సెక్షువల్ రీప్రొడక్షన్ చేయొచ్చు. తర్వాత వెజిటేటివ్కి వెళ్ళొచ్చు అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్ కూడా చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్. ఒకసారి కనుక చూడండి ఇక్కడ స్పోర్స్ ఎన్ కండిషన్, ఇక్కడ ఏర్పడినటువంటి హైపే లేదంటే దీని నుండి ఏర్పడుతున్నటువంటి మైసిలియా కూడా ఎన్ కండిషన్లో ఉంటుంది. ఎన్ కండిషన్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, ఇక్కడ మనకు క్రోమోజోమ్ యొక్క నంబర్ అనమాట. ఓకే. ఆ క్రోమోజోమ్ యొక్క నంబర్ ఎన్ని క్రోమోజోమ్స్ అన్న ఉండాలి. ఒకవేళ 5 క్రోమోజోమ్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క క్రోమోజోమ్ ఒకటే ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎన్ కండిషన్. అలా కాకుండా ఫస్ట్ క్రోమోజోమ్ 1 + 1 అలా 2 ఉన్నాయనుకోండి 2n కండిషన్. అలా కాకుండా 3 ఉంటే 1, 1, 1 ఒకే రకానికి సంబంధించినటువంటి క్రోమోజోమ్ ఒకే క్రోమోజోమ్ 3గా కాపీస్‌గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ 3n అంటాం. ఇక్కడ మాత్రం అలా ఉండదు. ఓన్లీ ఎన్ కండిషన్‌లోనే ఉంటుంది. రైట్. సో ఇది మనకు సెక్షువల్ రీప్రొడక్షన్ దానికి సంబంధించినటువంటి విషయం. అయితే ఇక్కడ ప్లాస్మోగామి, క్యారియోగామి అనేది కాన్సెప్ట్ ఏదైతే చెప్పామో
దానికి ఇది నేను జనరలైజ్ చేసి చెప్పిన్నాను. కానీ ఒక బేసిక్ ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. మనకు ప్లాస్మోగమి అంటే ఏంటి? ప్లాస్మోగమి ఈజ్ నథింగ్ బట్ ఫ్యూజన్ ఆఫ్ సైటోప్లాజం. క్యారియోగమి అంటే ఏంటి? ఫ్యూజన్ ఆఫ్ న్యూక్లియస్. ఈ స్ట్రక్చర్‌లో చూడండి ఒకసారి మీరు గనుక చూస్తే, ఇక్కడ చూడండి. మనకు 2 న్యూక్లియస్ ప్లాస్మోగమి తర్వాత క్యారియోగమికి వెళ్ళినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఈ ప్లాస్మోగమి జరిగింది. ప్లాస్మోగమి జరిగిన తర్వాత అక్కడి నుంచి న్యూక్లియస్, ఇక్కడ నుంచి న్యూక్లియస్ 2 వచ్చేసేసి మిడిల్‌లో కలిసిపోయి 2n కండిషన్ ఏర్పడింది. జనరల్‌గా అయితే అలా జరిగింది. అలా జరగడం వల్ల మొత్తం ప్రాసెస్ సింపుల్‌గా అయిపోయింది. కానీ మనకు గ్రూప్స్ ఉన్నాయి. కొన్ని గ్రూప్స్ ఆఫ్ ఫంగై ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కోమైస్టిస్ అండ్ బెస్టోమైస్టిస్. ఎగ్జాంపుల్ మనకు ఆస్కోమైస్టిస్ అండ్ బెసిడియోమైస్టిస్. ఇలాంటి గ్రూప్స్ ఆఫ్ ఫంగైలో ఏం జరుగుతుందంటే ఇమ్మీడియేట్‌గా ప్లాస్మోగమి జరిగిన తర్వాత క్యారియోగమి ఇమ్మీడియేట్‌గా జరగదు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద రీజన్ అనుకోండి. ఇక్కడ నుంచి ఒక న్యూక్లియస్ వచ్చింది. ఇక్కడ నుంచి ఒక న్యూక్లియస్ వచ్చింది. 2 ప్లాస్మోగమి జరిగింది కానీ మనకు క్యారియోగమి జరగదు. ఇమ్మీడియేట్‌గా జరగదు. ఇమ్మీడియేట్‌గా జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒకే సెల్ లోపల మనకు 2 న్యూక్లియస్‌లు ఉండడం అనేది కనబడతా ఉంటుంది. ఒకే సెల్ లోపల ఇక్కడ మనకు 2 న్యూక్లియస్‌లు ఉండడం అనేది జరుగుతుంది. చాలా వరకు ఇది ఇమ్మీడియేట్‌గా జరగడం చాలా సేపు ఉంటుంది. అందుకోసమే న్యూక్లియస్‌ని క్యారియో అంటున్నాం కాబట్టి 2 న్యూక్లియస్ ఉంది కాబట్టి డైకారియాన్ ఫేజ్ దేనిలో కనబడుతుందంటే ఆస్కోమైస్టిస్, బెసిడియోమైస్టిస్. మనకు ఫ్యూచర్‌లో వస్తుంది అక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ ఈ ఫేజ్‌ని డైకారియో ఫేజ్ అంటారు. డైకారియో ఫేజ్. ఆఫ్టర్ దట్ ఈ డైకారియో ఫేజ్ ఉన్న తర్వాత అగైన్ దే ఫ్యూజ్డ్. ఈ 2 కూడా ఫ్యూజ్ అయ్యేసి 2n కండిషన్‌లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఇక్కడ ఏం రాయొచ్చు దీన్ని n అని రాయొచ్చు. n+n. డైకారియన్ ఫేజ్‌లో మనకి n+n సెపరేట్‌గా ఉంటుంది. బట్ 2 ఫ్యూజ్ అయిపోయిన తర్వాత 2n వస్తుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఇది కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ బేసిక్స్ సంబంధించినటువంటి మొత్తం క్యారెక్టర్. ఇంకొక చిన్న పాయింట్ మర్చిపోయినాను. ఇక్కడ యాక్చువల్‌గా ఫంగై లోపల మనకు కైటిన్ ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కైటిన్ మనకు ఫంగైలో కనబడుతూ ఉంటుంది. సెల్ వాల్ అనేది కైటిన్‌తో ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇదే కైటిన్ మనం ఆర్థ్రోపోడ్‌లో కూడా చూస్తాం. ఇన్సెక్ట్స్ యొక్క ఎగ్జోస్కెలిటన్‌లో కూడా కైటిన్ అనేది ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్క్రిప్ట్ ఏ విధంగా ఉంది? ఇదే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ దీనిలో ఉన్నాయా లేదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం చూడండి. రైట్. చూడండి ఏవైతే పాయింట్స్ చెప్పినామో అవన్నీ కూడా కవర్ అయి ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా చూడండి. సింపుల్‌గానే ఉంటుంది. సో చూడండి ద ఫంగై కన్స్టిట్యూట్ ఏ యూనిక్ కింగ్డమ్. యాజ్ యూజువల్‌గా విటేకర్ క్లాసిఫికేషన్‌లో ఒక కింగ్డమ్ మనకు యూనిక్ కింగ్డమ్ మనకు ఫంగై అనేది. ఇట్ ఈస్ ద హెటెరోట్రోప్స్ ఆర్గానిజమ్స్. ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీస్ ఆర్ ది హెటెరోట్రోప్స్. ఎందుకంటే దే డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ బికాస్ దీస్ ఆర్ నాట్ ఆటోట్రోప్స్. ఫోటోసింథసిస్ సేమ్. నెక్స్ట్ దే షో ఏ గ్రేట్ డైవర్సిటీ ఇన్ మార్ఫాలజీ. దాని యొక్క మార్ఫాలజీలో చాలా డైవర్సిటీ డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ డిఫరెంట్ హ్యాబిటేట్స్లో కూడా ఇవి బతుకుతాయి అంటాడు. ఎస్. తర్వాత యూ మస్ట్ హ్యావ్ సీన్ ఫంగై ఆన్ మాయిస్ట్ బ్రెడ్. మనం తడిగా ఉన్నటువంటి బ్రెడ్ మీద మనం ఫంగై చూస్తాం. అండ్ రోటన్ ఫ్రూట్స్ కుళ్ళిపోతున్నటువంటి ఫ్రూట్స్ మీద కూడా మనం ఫంగైని చూస్తాం. నెక్స్ట్ చూస్తే ద కామన్ మష్రూమ్ యూ ఈట్ అండ్ టాడ్ స్టోల్స్ అండ్ ఆర్ ఆల్సో ఫంగై. జనరల్‌గా టాడ్ స్టోల్స్ అనేటివి ఒకటి ఉన్నాయి. ఆ టాడ్ స్టోల్స్‌ని మనం తింటాం బేసిక్‌గా. దే లైక్ మష్రూమ్స్ లాగే ఉంటాయి ఇవి కూడా. సో అలాంటి వాటిని మనం తింటాం చూడండి. అది కూడా మనకు ఫంగైయే అంటున్నాడు. నెక్స్ట్ చూడండి వైట్ స్పాట్స్ సీన్ ఆన్ ద మస్టర్డ్ లీవ్స్. మస్టర్డ్ ఆవాల లీవ్స్ మీద మనకి యాక్చువల్‌గా వైట్ స్పాట్స్ ఏవైతే కనబడతాయో అవి కూడా డ్యూ టు ది పారాసైటిక్ ఫంగస్ అంటారు. మనం ఆల్బిగో అని చెప్పినాం ఆల్రెడీ.
నెక్స్ట్ చూడండి సమ్ యూనిసెల్లర్ ఫంగై మొత్తం కూడా మల్టీ సెల్లర్ ఆర్గానిజం కాదు. బేసిక్‌గా ఏంటంటే కింగ్డమ్ ఫంగీ ఈస్ నథింగ్ బట్ మల్టీ సెల్లర్. ఓకే. మొనిరాస్ ఆర్ ది prokaryotic unicellular. Protists are the eukaryotic unicellular. But fungi is a multicellular. అయినప్పటికీ కూడా దీనిలో కూడా యూనిసెల్లర్ ఆర్గానిజం ఉంది. దట్ ఈస్ కాల్డ్ as ఈస్ట్. గుర్తుపెట్టుకోవాలి. ఇది యూజ్ టు మేక్ బ్రెడ్, బీర్‌ను తయారు చేయడంలో ఈస్ట్‌ని యూజ్ చేస్తారు ఫర్ ది ఫర్మెంటేషన్ అనేసి చెప్తున్నాం. అలా కాకుండా అదర్ ఫంగీ కాజ్ ద డిసీజెస్. కొన్ని ఫంగస్ డిసీజెస్‌ని కూడా కలుగజేస్తాయి. దేనికి? ప్లాంట్స్‌కి గాని, యానిమల్స్‌కి కూడా కలిగజేస్తాయి. ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకు వీట్ రస్ట్ కాజింగ్ ద ఫక్సేనియా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అంటుంటాడు. వీట్ రస్ట్ ఓకే. ఒక లీవ్స్ మీద రస్ట్ లాగ్ స్ట్రక్చర్‌ని ఫక్సేనియా కలిగజేస్తుంది. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే సమ్ ఆర్ ది సోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఓకే. కొన్ని ఫంగస్ నుండి మనం యాంటీబయాటిక్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తాం. లైక్ యాంటీబయాటిక్స్ ఆర్ నథింగ్ బట్ బ్యాక్టీరియా కిల్లింగ్ ఏజెంట్స్. సో ఎగ్జాంపుల్ మనకు పెన్సిలియం క్రైసోజీనం నుండి మనకు పెన్సిలిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పెన్సిలిన్ అనేది మనకి యాంటీబయాటిక్‌గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే ఫంగై ఆర్ కాస్మోపాలిటన్. కాస్మోపాలిటన్ అంటే అన్ని ప్లేస్‌లో ఉంటాయి అనేసి చెప్తున్నాడు. అండ్ అక్కర్ ఇన్ ఎయిర్‌లో కావచ్చు, వాటర్‌లో కావచ్చు, సాయిల్‌లో ఉంటాయి అండ్ యానిమల్స్ మీద ఉంటాయి, ప్లాంట్స్ మీద ఉండేసేసి కాస్మోపాలిటన్ స్ట్రక్చర్‌ని ఇవి చూపిస్తుంది అంటాడు. కాస్మోపాలిటన్ అంటే ఎక్కడైనా అన్ని అవైలబుల్ అన్ని ఉంటే దాన్ని కాస్మోపాలిటన్ అంటాం. అన్ని ప్లేస్‌లో ఉంటాయి. నెక్స్ట్ చూడండి దే ప్రిఫర్ టు గ్రో ఇన్ వార్మ్ అండ్ హ్యూమిడ్ ప్లేసెస్ అంటాడు. ఎక్కడ గ్రో అవుతాయి ఇవి? ఖచ్చితంగా కొద్దిగా హీట్‌గా ఉండాలి అండ్ వార్మ్ కండిషన్ ఉంటే అక్కడ హ్యూమిడిటీ ఉండాలి. ఇప్పుడు వాటర్ కంటెంట్ ఉంటే అక్కడ ఎక్కువ గ్రో అవుతాయి అంటాడు. హావ్ యూ ఎవర్ వండర్డ్ వై వి కీప్ ఫుడ్ ఇన్ ద రిఫ్రిజిరేటర్స్? మీరు ఎప్పుడైనా వండర్‌గా ఫీల్ అయ్యారా? ఎప్పుడైనా ఎందుకు మనం రిఫ్రిజిరేటర్‌లో ఈ యొక్క ఫుడ్‌ని పెడతాము అనేసి అని అంటే యెస్ ఆఫ్‌కోర్స్ అయినాం. బట్ ఎందుకు మరి? ఎందుకంటే టు ప్రివెంట్ ది ఫుడ్ ఫ్రమ్ ది గోయింగ్ బ్యాడ్. ఓకే. ఫుడ్ అనేది బ్యాడ్‌గా అవ్వకుండా దేనివల్ల బ్యాడ్‌గా అవుతుంది? జనరల్‌గా అయితే బ్యాక్టీరియా వల్ల కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు. ఓకే. ఒక ఫుడ్‌కి గాని, ఫ్రూట్స్ గాని, వెజిటబుల్స్ గాని మనం ఫ్రిడ్జ్‌లో పెడితే అవి కుళ్ళిపోకుండా ఉంటాయి. కారణం ఏంటంటే ఒకవేళ అవే గనుక బయట పెట్టినప్పుడు బ్యాక్టీరియా గాని, ఫంగస్ గాని దాని మీద చేరేసేసి దాన్ని రొటేన్ చేస్తాయి. దాన్ని కుళ్ళింపజేస్తాయి. అదే గనుక ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి ఇవి 2 గ్రోత్ అవ్వవు. ఇనాక్టివ్ కండిషన్‌లో ఉంటాయి. లో టెంపరేచర్ దగ్గర. అందుకోసం అనేసేసి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ గూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయని చెప్తున్నాడు. రైట్. నెక్స్ట్ చూడండి. విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ ఈస్ట్. ఓకే. ఈస్ట్ కాకుండా విచ్ ఆర్ యూనిసెల్లర్. ఈస్ట్ మాత్రమే యూనిసెల్లర్. అండ్ మిగతా ఫంగై ఆల్ ఆర్ ది ఫిలమెంటస్. ఓకే. అన్ని ఫంగస్ కూడా ఎలా ఉంటుందంటే ఫిలమెంటస్. యూనిసెల్లర్ కాబట్టి ఇది ఎలా ఉంటుంది? మనకు జనరల్‌గా రౌండ్‌గా ఉంటుంది. ఏంది? ఈస్ట్. మిగతావన్నీ ఎలా ఉంటాయి? ఫిలమెంటస్ స్ట్రక్చర్‌ని కలిగి ఉంటాయి. అండ్ దియర్ బాడీస్ కన్సిస్ట్ ఆఫ్ లాంగ్, స్లెండర్ లాంగ్ అంటే పెద్దగా, స్లెండర్ అంటే సన్నగా, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్‌ని కలిగి ఉంటాయి. దారం లాగా స్ట్రక్చర్‌ని కలిగి ఉంటాయి. వాటిని ఏమన్నామంటే హైపే అంటున్నాం. ఓకే. ఆల్రెడీ గీసి చూపించాను నేను. ద నెట్‌వర్క్ ఆఫ్ హైపే ఈస్ నోన్ యాస్ అ మైసీలియం. ఒక మ్యాట్రిక్స్ లేదంటే నెట్‌వర్క్‌ని ఫార్మ్ చేస్తే దాన్నే మైసీలియం అంటున్నాం. సమ్ హైపే ఆర్ కంటిన్యూయస్ ట్యూబుల్స్ ఫిల్డ్ విత్ ద మల్టీన్యూక్లియేటెడ్ సైటోప్లాజం అంటారు. కొన్ని హైపేస్ లోపల కంటిన్యూయస్ ట్యూబ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో, ఆ ట్యూబ్స్ అంతా కూడా కంటిన్యూయస్‌గా ఉంటాయి. వితౌట్ ఎనీ సెప్టా. ఓకే. సెప్టా లేకుండా ఫుల్‌గా ఉండడం వల్ల దాంట్లో మల్టీ న్యూక్లియస్ అనేది కనబడుతుంటుంది సైటోప్లాజంలో. దీస్ ఆర్ కాల్డ్ యాస్ ద సీనోసైటిక్ హైపే లేదంటే సెప్టేట్ హైపే అనేసి చెప్తాం. తర్వాత అదర్ హావ్ ద సెప్టా. డెఫినెట్‌లీ సెప్టా కొన్నిట్లో ఇలా సీనోసైటిక్ కాకుండా మిగతావన్నీ కూడా సెప్టాస్ ఉంటాయి. దీనిలో సెప్టాస్ ఆర్ నథింగ్ బట్ క్రాస్ వాల్స్ ఇన్ ది ఇయర్ హైపే. హైపే లోపల క్రాస్ వాల్స్ ఉండడం వల్ల మల్టీ న్యూక్లియేటెడ్ కాకుండా న్యూక్లియేటెడ్‌గా కన్వర్ట్ అవుతాయి అంటారు. ద సెల్ వాల్ ఆఫ్ ఫంగీ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ కైటిన్. డెఫినెట్‌లీ ఇంతకుముందే చెప్పాను లాస్ట్‌లో నేను. ఫంగీ యొక్క సెల్ వాల్ అనేది కైటిన్‌తో ఫార్మ్ అయి ఉంటుంది. అండ్ పాలీసాకరైడ్స్ కూడా ఇంపార్టెంట్ ఇది. కైటిన్ అండ్ పాలీసాకరైడ్స్‌తో ఏది సెల్ వాల్ అనేది మనకు ఫార్మ్ అయి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. మోస్ట్ ఫంగై ఆర్ ద హెటెరోట్రోపిక్. డెఫినెట్‌లీ దే డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజం ఫర్ దేర్ న్యూట్రిషన్. ఎందుకు? దే అబ్జర్వ్ ద సాల్యుబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఫ్రమ్ ది డెడ్ సబ్స్ట్రేట్స్ అండ్ హెన్స్ ఆర్ కాల్డ్ యాస్ సాప్రోఫైట్స్. ఇక్కడ ఇది మర్చిపోయాను నేను స్క్రిప్ట్‌లో చెప్పను. అండ్ ఫంగై ఆర్ నథింగ్ బట్ సాప్రోఫైట్స్ అంటే డెడ్ ఎనిమల్స్, డెడ్ ప్లాంట్స్, డెడ్ ఏవైతే ఉంటాయో వాటి మీద అవి పెరుగుతూ వాటిలో ఉన్నటువంటి సింపుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో సాల్యుబుల్ ఆర్గానిక్ మ్యాటర్ లైక్ మనకు ప్రోటీన్స్ కావచ్చు, లిపిడ్స్ ప్రోటీన్స్ కావచ్చు,
అండ్ కార్బోహైడ్రేట్స్ వాటిని తీసుకుంటూ ఉంటుంది. ఓకే, అలా తీసుకునేసి ఇవి అక్కడ బాగా గ్రోత్ అవుతూ ఉంటాయని చెప్తున్నాడు. అందుకోసం దీస్ ఆర్ కాల్డ్ as సాప్రోఫైట్స్. సాప్రోఫైట్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ది ఆర్గానిజం దే కెన్ గ్రో అండ్ టేక్ న్యూట్రిషన్ ఫ్రమ్ ది డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. ఓకే, చనిపోయినటువంటి కుళ్ళిపోతున్నటువంటి ఎనిమల్స్ లేదంటే ప్లాంట్స్ లేదంటే ఏదైనా పదార్థం మీద బతికేటువంటి ఆర్గానిజమ్స్ సాప్రోఫైట్స్ అంటారు. నెక్స్ట్ చూస్తే దోస్ దట్ డిపెండ్ ఆన్ లివింగ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ కాల్డ్ ద పారాసైట్స్. ఇంతకుముందే చెప్పాం మనం, పారాసైట్స్ గా కూడా ఉంటాయి. ఓకే, ఎనిమల్స్ మీద బతుకుతుంటాయి అండ్ లివింగ్ ప్లాంట్స్ మీద ఎనిమల్స్ మీద కూడా బతుకుతుంటాయి అంటాడు. ఇంతకుముందు చనిపోయిన వాటి మీద బతికే సాప్రోఫైట్స్ అన్నాడు, లివింగ్ ఆర్గానిజమ్స్ మీద బతికితే దే కాల్డ్ ద పారాసైట్స్ అన్నాడు. దే కెన్ ఆల్సో లైవ్ యాజ్ సింబయాన్స్. కొన్ని ఆర్గానిజమ్స్ సింబయాన్స్ గా కూడా ఉంటాయి. అంటే ఇన్ అసోసియేషన్ విత్ ద ఆల్గే దర్ ఇస్ నథింగ్ బట్ లైకెన్స్ అని కూడా చెప్పాం, అది కూడా డిస్కస్ చేస్తాం. విత్ రూట్స్, కొన్ని ఆర్గానిజమ్స్ రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ లో కూడా మనకు ఉంటుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం, జిమ్నోస్పర్మ్ లో పైనస్ ప్లాంట్ తో మైకోరైజ్ అనేటువంటి ఫంగల్ అసోసియేషన్ లో ఉంటుందని చెప్పాం. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట, రైట్. నెక్స్ట్ గో ఫర్ ది రీప్రొడక్షన్ గురించి మాట్లాడితే, ఫంగై లోపల కెన్ టేక్స్ ప్లేస్ బై ద వెజిటేటివ్ మీన్స్, ఒక వెజిటేటివ్ రీప్రొడక్షన్ జరుగుతుంది, లైక్ ఫ్రాగ్మెంటేషన్, ఫ్యూజన్ అండ్ బడ్డింగ్. ఓకే, ఫ్రాగ్మెంటేషన్ వల్ల కావచ్చు, ఫ్యూజన్ వల్ల కావచ్చు, బడ్డింగ్ వల్ల కావచ్చు మనకు వెజిటేటివ్ రీప్రొడక్షన్ జరుగుతుంది అంటారు. నెక్స్ట్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ఇస్ బై ది స్పోర్స్ అంటారు. ఆ స్పోర్స్ వచ్చేసేసి కొనీడియా కావచ్చు, స్పొరాంజియో స్పోర్స్ కావచ్చు, జూ స్పోర్స్ కూడా కావచ్చు. ఓకే, ఇవి ఎసెక్షువల్ స్పోర్స్, కొద్ది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొనీడియా ఇస్ అ ఎసెక్షువల్ స్పోర్, స్పొరాంజియోస్పోర్ ఇస్ ద asexual spore అండ్ జూ స్పోర్స్ ఆర్ ది asexual spores. అలా కాకుండా సెక్షువల్ స్పోర్స్ కూడా జరుగుతుంది. ఎలా అంటే సెక్సువల్ రీప్రొడక్షన్ కూడా బై ది ఊ స్పోర్స్, ఇది యాక్చువల్గా చెప్పలేదు నేను, అండ్ ఆస్కోస్పోర్స్ అండ్ బెసిడియోస్పోర్స్. ఇక మనకు ఒక చిన్న పాయింట్ చెప్పలేదు, సెక్సువల్ రీప్రొడక్షన్ కి సంబంధించినటువంటి స్పోర్స్ గురించి డిస్కస్ చేయలేదు. ఒక్కసారి ఇక్కడ స్క్రిప్ట్ లో రాద్దాం చూడండి. మనకు సెక్సువల్ రీప్రొడక్షన్కి వచ్చినప్పుడు ఇక్కడ స్పోర్ట్స్ రాయలేదు నేను. ఈ స్పోర్ట్స్ గురించి మాట్లాడితే మనకు ఈ స్పోర్ట్స్ ఉన్నాయి. ఈ స్పోర్ట్స్కి వచ్చేసేసి మనకు యాక్చువల్గా ఇది చూస్తే మనకు కొన్ని క్లాసిఫికేషన్ ఉన్నాయి. ఇప్పుడు ఫైకోమైస్టిస్, ఆస్కోమైస్టిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైకోమైస్టిస్ ఉందండి, ఫైకోమైస్టిస్ ఉందనుకోండి. ఫైకోమైస్టిస్ ని ఇంతకుముందు ఓల్డ్ నేమ్ వచ్చేసేసి మనకి యాక్చువల్ జైగోమైస్టిస్ అనేవాళ్ళు. ఫైకోమైస్టిస్ లేదంటే జైగోమైస్టిస్. ఈ ఫైకోమైస్టిస్, జైగోమైస్టిస్ అంటున్నాం కాబట్టి దీనిలో ఉండేటువంటి సెక్షువల్ స్పోర్స్ వచ్చేసి జైగోస్పోర్స్. దాని ఏమన్నా మనం జైగోస్పోర్స్, దిస్ ద ఫస్ట్. తర్వాత మనం చూస్తే ఆస్కోమైస్టిస్. ఈ ఆస్కోమైస్టిస్ ఇస్ నథింగ్ బట్ ఆస్కోస్పోర్స్. ఈ నేమ్స్ లోనే కనబడుతుంది. తర్వాత మూడోది బెసిడియోమైస్టిస్. దీనిలో బెసిడియో స్పోర్స్ అనేవి ఉంటాయి. నాలుగోది మనకు డ్యూటెరోమైస్టిస్. దీనిలో సెక్షువల్ రిప్రొడక్షన్ లేదు. సెక్షువల్ రిప్రొడక్షన్ నాట్ ఐడెంటిఫైడ్. కాకుండా ఇదే కాకుండా మనకు అదర్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు మన బుక్ లో అయితే లేదు, బట్ ఫిఫ్త్ కూడా రాస్తున్నా, ఓమైస్టిస్. ఓమైస్టిస్ లో మనకి ఏమొస్తున్నాయి, ఊ స్పోర్స్ వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ చూస్తే కనుక మీరు ఒకసారి జైగోస్పోర్స్ ఇచ్చాడు, అండ్ ఆస్కోస్పోర్స్ ఇచ్చాడు, సిరియోస్పోర్స్ ఇచ్చాడు, అండ్ ఊ స్పోర్స్ ఇచ్చాడు. సో ఇవి మనకు ఉన్నటువంటి స్పోర్స్. ఇక్కడ ఏవైతే చెప్పినామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూడండి, ఇక్కడ స్పోర్స్, ఇక్కడ ఈ స్పోర్స్ మేబీ మనకు ఊ స్పోర్స్ కావచ్చు, జైగోస్పోర్స్ కావచ్చు, ఆస్కోస్పోర్స్ కావచ్చు, బెసిడియో స్పోర్స్ కావచ్చు. ఇవి మనకు ఉన్నటువంటి స్పోర్స్ అనమాట. ఓకే, ఆర్ యూ క్లియర్? నౌ గో ఫర్ ది స్క్రిప్ట్కి వెళ్దాం చూడండి. చూడండి, ద వేరియస్ స్పోర్స్
ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ డిస్టింక్ట్ స్ట్రక్చర్స్ కాల్డ్ యాస్ ఫ్లోటింగ్ బాడీస్ అన్నాం. ఫ్లోటింగ్ బాడీస్ నేను చెప్పినాను. అవి స్పోర్స్ అనేవి కూడా దాని నుంచే ప్రొడ్యూస్ అవుతాయి. తర్వాత ద సెక్సువల్ సైకిల్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ 3 స్టెప్స్. ఓకే, ఫంగస్లో సెక్సువల్ రీప్రొడక్షన్, సెక్సువల్ సైకిల్ అనేది 3 స్టెప్స్లో కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్లాస్మోగమి, సెకండ్ స్టెప్ వచ్చేసి క్యారియోగమి, థర్డ్ స్టెప్ వచ్చేసి మియాసిస్. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ కూడా ఇలాగే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇలాగే క్వశ్చన్ వస్తుంది. రైట్. నెక్స్ట్ చూడండి, ప్లాస్మోగమి అంటే అండి ఫ్యూజన్ ఆఫ్ ప్రోటోప్లాజం బిట్వీన్ ద 2 మోటైల్ నాన్ మోటైల్ గ్యామెట్స్. ఫ్యూజన్ ఆఫ్ టూ మోటైల్ గ్యామెట్స్ మధ్య కానీ లేదంటే నాన్ మోటైల్ గ్యామెట్స్ మధ్యలో కానీ ఫ్యూజన్ జరిగితే దట్ ఈస్ కాల్డ్ ఏమంటున్నారు, ప్లాస్మోగమి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోటోప్లాజం ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే అలాంగ్ విత్ న్యూక్లియస్. ఇప్పుడు సైటోప్లాజం ప్లస్ న్యూక్లియస్ ఇవి రెండు కలిస్తే మనకు ప్రోటోప్లాజం అంటారు. ఇక్కడ ప్రోటోప్లాజం ఇటు సైడ్ నుండి ఇక్కడ న్యూక్లియస్ ఉంది కదా, ఇది కాస్త ఏమవుతుంది, ఇలా కలిసిపోతుంది. కలిసిపోవడం వల్ల న్యూక్లియస్తో పాటు రెండు కూడా కలుస్తాయి. సైటోప్లాజం కలుస్తుంది, న్యూక్లియస్ రెండు సపరేట్గా ఉంటాయి. సో ఇలాంటి కండిషన్ని మన ప్లాస్మోగమి అంటారు. నెక్స్ట్ చూడండి, ఫ్యూజన్ ఆఫ్ 2 న్యూక్లియై. ఒకవేళ ఇక్కడ ఇచ్చినటువంటి 2 న్యూక్లియస్ కలిసి దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యారియోగమి. ఇప్పుడు యాక్చువల్గా ప్లాస్మోగమి జరిగినప్పుడు n+n ఉంటుంది. క్యారియోగమికి వచ్చేసరికి 2n కండిషన్ ఏర్పడుతుంది మెజారిటీలో. నెక్స్ట్ చూడండి, మియాసిస్ జరిగితే 2n కండిషన్ కాస్త ఏమవుతుంది, n కండిషన్కి వస్తుంది. మియాసిస్లో ఏమొస్తుంది, 2n కాస్త n కండిషన్కి వస్తుంది. మియాసిస్ జరగడం వల్ల జైగోట్ రిజల్టింగ్ ఇన్ ద హ్యాప్లాయిడ్ స్పోర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అంటారు. నెక్స్ట్ కనుక చూస్తే వెన్ ఏ ఫంగస్ రీప్రొడ్యూస్ ఏ సెక్సువల్లీ. ఓకే, ఫంగస్ సెక్సువల్ రీప్రొడక్షన్ చేస్తున్నప్పుడు 2 హాప్లాయిడ్ హైపే ఆఫ్ కంపాటబుల్ మేటింగ్ టైప్స్. ఓకే, రెండు ఏవైతే మేట్ చేయడానికి కంపాటబుల్గా ఉంటాయో సరిపోతాయో అవి రెండు హైపేస్ అంటే 2 డిఫరెంట్ ఆర్గానిజమ్స్, 2 డిఫరెంట్ మైసీలియా, 2 డిఫరెంట్ హైపేస్ ఏవైతే ఉంటాయో అవి రెండు కూడా ఫస్ట్ దగ్గరికి వస్తాయి అంటారు. వచ్చిన తర్వాత ఫ్యూజ్ అవుతాయి, రెండు కూడా ఫ్యూజ్ అవుతాయి. ఫ్యూజ్ అయిన తర్వాత ఇన్ సమ్ ఫంగై, ఓకే, కొన్ని ఫంగైలో మాత్రం ద ఫ్యూజన్ ఆఫ్ 2 హ్యాప్లాయిడ్ సెల్స్, రెండు హ్యాప్లాయిడ్ సెల్స్ ఫ్యూజన్ అనేది ఇమీడియట్లీ రిజల్ట్స్ ఇన్ ద డిప్లాయిడ్ సెల్స్. ఇమీడియట్గా 2n కండిషన్స్ వస్తుంది కొన్ని ఫంగస్లో. కానీ అలా కాకుండా హౌఎవర్ అయినప్పటికీ కూడా ఇన్ అదర్ ఫంగై లైక్ ఆస్కోమైసిస్ కావచ్చు, బెసిడియోమైసిస్ కావచ్చు. మనకు ఆస్కోమైసిస్, బెసిడియోమైసిస్లో ఫంగైలో కనుక చూస్తే అండ్ ఇంటర్వీనింగ్ డైకారియోఫేజ్, ఇంటర్మీడియట్లో మధ్యలో ఒక స్పెషలైజ్డ్ స్టేజ్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ డైకారియోఫేజ్, డైకారిటిక్ స్టేజ్ అంటారు. అది n+n కండిషన్ ఉంటుంది. 2 న్యూక్లియై పర్ సెల్ అనేది కనబడుతుంటుంది. అలాంటిది జరుగుతుంది అంటాడు. సచ్ కండిషన్ వి కాల్డ్ యాజ్ డైకారియో అని చెప్తున్నాం. అండ్ ద ఫేజ్ని ఏమంటున్నాం అంటే డైకారియోఫేజ్ అంటున్నాం. ఓకే, సో తర్వాత ద పేరెంట్ న్యూక్లియై ఫ్యూజ్ అండ్ ద సెల్స్ బికమ్ ద డిప్లాయిడ్. తర్వాత ఫస్ట్ అయితే డైకారియన్ లేదంటే డైకారియో ఫేజ్ ఉంటుంది. తర్వాత ఈ రెండు న్యూక్లియస్లు కలిసిపోయేసి డిప్లాయిడ్ ఏర్పడుతుంది అంటారు. తర్వాత చూస్తే ద ఫంగై ఫామ్ ఫ్రూటింగ్ బాడీస్ ఇన్ విచ్ రిడక్షన్ డివిజన్ అక్కర్. ఫంగై ఫ్రూటింగ్ బాడీస్ని ఫామ్ చేసేసి రిడక్షన్ డివిజన్ని చూపిస్తుంది. అప్పుడు యాక్చువల్గా ఇట్ లీడ్స్ టు ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ది హ్యాప్లాయిడ్ స్పోర్స్ అనేది జరుగుతుంది అంటాడు. ఇంతకుముందు నేను జస్ట్ ఫ్రూటింగ్ బాడీ అనేది n కండిషన్ వచ్చిందని చెప్పాను. అది ఒక్క చిన్న కరెక్షన్ చేసుకొని అది 2n కండిషన్ నుంచి అది మనకు 2n కండిషన్లోనే ఫ్రూటింగ్ బాడీ ఫామ్ అయ్యేసి దానిలో స్పోర్స్ మియాసిస్ జరుగుతాయి. జస్ట్ కరెక్షన్, చిన్న కరెక్షన్. ఇక్కడ లోపల స్పోర్స్ అన్నీ కూడా మియాసిస్ జరగడం వల్ల ఏర్పడతాయి. మియాసిస్ జరిగింది కదా, మియాసిస్ జరిగిన ఫ్రూటింగ్ బాడీలో కూడా మనకు 2n కండిషన్ ఉంటుంది. ఈ ఫ్రూటింగ్ బాడీ వచ్చేసేసి మనకు n కండిషన్లోకి ఉంటుంది. రైట్, ఫ్రూటింగ్ బాడీ లోపల మనకు మియాసిస్ జరుగుతుంది. మియాసిస్ జరగడం వల్ల మనకు n కండిషన్లో ఉన్నటువంటి స్పోర్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయి. ఇది ఒక చిన్న కరెక్షన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి, ద ఫంగై ఫార్మింగ్ ద ఫ్రూటింగ్ బాడీస్ ఇన్ విచ్ రిడక్షన్ డివిజన్ అక్కర్స్ అండ్ లీడింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ది హ్యాప్లాయిడ్ స్పోర్స్. సింపుల్గా చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్గా ఈ విధంగా కండిషన్ ఏర్పడింది. మియాసిస్ జరగకుండా ముందే మనకి యాక్చువల్గా ఒక ఫ్రూటింగ్ బాడీ ఏర్పడుతుంది. ఈ ఫ్రూటింగ్ బాడీ లోపల మనకు మియాసిస్ జరగడం వల్ల n కండిషన్లో ఉన్నటువంటి స్పోర్స్ ఏర్పడతాయి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద 2n కండిషన్ ఉంటుంది. అండ్ స్పోర్స్ వచ్చేసేసి n కండిషన్లో ఉంటాయి.
ఈ ఎన్ కండిషన్లో ఉన్నాయి బయటికి రిలీజ్ అవుతాయని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకు అప్లైడ్ స్పోర్ట్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతాయనేది. తర్వాత దీని యొక్క క్లాసిఫికేషన్ ఉంది. ఆ క్లాసిఫికేషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడికి ఉన్నటువంటి కాన్సెప్ట్ మీకు ఐ థింక్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కూడా వాట్సాప్ చేయొచ్చు. అదేవిధంగా నా నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మై నెంబర్ ఈస్ 9390730576. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, అదేవిధంగా టెలిగ్రామ్ చేయొచ్చు. మనకు టెలిగ్రామ్ లోపల ఇక్కడ నేను చెప్తున్న క్లాస్ మెటీరియల్ మొత్తం కూడా రైటింగ్ పార్ట్ అంతా కూడా నేను మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. మై టెలిగ్రామ్లో మనకు మీరు జస్ట్ హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో నీట్ బయాలజీ హెచ్ఎస్ఆర్ నీట్ బయాలజీ అనేసి కానీ టైప్ చేశారంటే మనకు నా ఫోటో ఉన్నటువంటి ఒకటి వస్తుంది. అక్కడ మీరు జాయిన్ అవ్వండి. ఆ జాయిన్ అయితే అక్కడ నేను ఈ మెటీరియల్ తర్వాత క్విజ్ ఇవన్నీ కూడా అక్కడే కండక్ట్ చేస్తాను. అక్కడ మీకు ఈజీగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి క్లాస్తో నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్తో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు టేక్ కేర్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ మర్చిపోవద్దు. అండ్ వీడియో కనుక మీకు ఎసెన్షియల్ యూజ్ అయిందని అనుకుంటే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంత కంటెంట్ క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారని అనుకుంటే జస్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ కామెంట్లో లవ్ సింబల్ మాత్రం డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.